రాజీనామా ఇక్కడ కూడా రాసుకొచ్చారు. లేకపోతే భారత్పై చైనా కుయుక్తులు, ఎలక్ట్రానిక్స్ రంగంలో అనధికారిక వాణిజ్యాంక్షలు, ముఖ్య పరికరాలు, మినరల్స్పై నియంత్రణలు, తమ ఇంజనీర్లు వెనక్కి రావాలంటే ఆదేశాలు, ప్రపంచ తయారీ హబ్గా భారత్ ఆవిర్భావాన్ని దెబ్బతీయడం లక్ష్యం, ప్రమాదంలో 2.75 లక్షల కోట్ల ఫోన్ల ఎగుమతి, ఐసీఏ ఆందోళన కేంద్రానికి లేక, ఎలక్ట్రానిక్స్ రంగంలో భారతదేశ ఎదుగుదలను చూసి వారులైన చైనా కుయుక్తులకు పాల్పడుతోంది. ఇందులో భాగంగా ముఖ్యమైన పరికరాలు, మినరల్స్పై నియంత్రణలు భారత్ను వీడి వచ్చేయండి అంటూ తమ దేశ నిపుణులకు ఆదేశాలు ఇస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్న ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. తీయని మత్తు అంటూ అడ్డదారులో గంజాయి అమ్మకాలు, ఒరిస్సా, బీహార్, పశ్చిమ బెంగాల్ కేంద్రంగా గంజాయి గెలిపించి చాక్లెట్ల తయారీ, ఆకర్షణీయ ప్యాకెట్లపై ఆయుర్వేద ముద్ర, తెరిచొస్తే గంజాయి వాసన, తెలుగు రాష్ట్రాలు విచ్చలవిడిగా అమ్మకాలు, ఆ ప్యాకెట్ చూడగానే ఆకర్షణీయంగా అనిపిస్తుంది, తెరిస్తే నల్లటి గోళి ఆకారంలో చాక్లెట్ ఉంటుంది, వాసన చూస్తేనే గంజాయిలా, తింటేనేమో తీగా ఉంటుంది, ఆ తర్వాత మత్తులోకి జారుకోవడమే. ఇక చిన్నారులకైతే ఏం చేస్తున్నామో కూడా తెలియనంత మైకం. ఇది గంజాయి గెలిపిన చాక్లెట్ల ప్రభావం. గంజాయిపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో పాటు విస్తృత దాడులు చేస్తున్న అక్రమార్కులు గంజాయి అమ్మకానికి సరికొత్త అక్రమ మార్గాలు ఎంచుకుంటున్నారు. ఆ కోవలని గంజాయి చాక్లెట్ అనుమానం రాకుండా ఆయుర్వేదం పేరు చెప్పి బాంగోళి అంటూ అమ్మేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా వీటి అమ్మకాలు జరుగుతున్నాయి అంటూ సిగ్గులేని నీతిమాలిన నీచ జర్నలిజానికి ఇది సజీవ సాక్ష్యం. ఇప్పుడు అర్జెంటుగానంటే వాళ్ళందరూ ఆపేశారట, ఇప్పుడు ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నారట. దొరకడం మాత్రం ఇక్కడ దొరుకుతున్నాడు, కాకపోతే ఇతర రాష్ట్రాల నుంచి అంట. సిగ్గుండద్దు వీళ్ళు రాయడానికి వార్తలు. అప్పుడు కూడా ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకుని ఉండొచ్చుగా, లేదా ఇప్పుడైనా ఇక్కడే తయారు చేస్తున్నట్టన్నా ఉండాలి. రాసేటప్పుడు మా వాళ్ళు చేస్తే శృంగారం, ఎదురోళ్ళు చేస్తే విచారం. ఒక పార్టీ మీద కక్షగట్టి విషపూరిత ప్రచారాలు చేస్తూ ఇంకోటి ఏమీ జరగకపోయినా అద్భుతంగానే చేస్తున్నారు, ఇది తప్పు ప్రజలదే అన్నటువంటి కోణంలో రాసుకొచ్చే నీచ జర్నలిజానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది.